వస్తున్నాడు సుడిగాలి సుమా. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా, నీలల్లే నేను మారగా, పగల్లే నువ్వు నేను చేరగా, పడి వరదై పొంగి సాగరమవుతుందే. హోలా 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 హోలా, నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల. వెల్కమ్ టు వార్ మహిళ 2,75,031 ఎపిసోడ్ కి ప్లస్. మీరు ఎన్నో మహిళల గేమ్ షోస్ చూసుంటారండి. దానికి పోటీగా ధీటుగా పెట్టిందే మా వార్ మహిళ ద బ్యాటిల్. ఈ రోజు మనతో గేమ్ ఆడడానికి ప్రముఖ సినిమా హీరోయిన్ కాజల్ తమన్నాకి డేట్స్ లేకపోవడంతో ఒక ఇద్దరు జూనియర్ ఆర్టిస్ట్ పిలవడం జరిగిందండి. వెల్కమ్ దెమ్. పటాసు పిల్ల పటాసు పిల్ల పటాసు పిల్ల తాకగా, పటాసు పిల్ల పటాసు పిల్ల దిల్లంతా తెల్లన్నా, పటాసు పిల్ల పటాసు పిల్ల. హలో మేడం, ఇది చూసారా? వార్ మహిళ, స్టార్ మహిళ కాదు. ఎంట్రీ ఏంటి? యాక్షన్. నెక్స్ట్ సాంగ్. ಅದರ ಕೊಟ್ಟು 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 ಬೆದರ ಕೊಟ್ಟು ಬಿಡಿಯಾನೆ, ಚದರ ಕೊಟ್ಟು 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 ಬಿಡದ ಕೊಟ್ಟು ಬಿಡಹಾನೆ. మంగళ్యం తంతున మద్దాలే చదవనా, మొగుడల్లే మారనా, మురిపాలే పెంచనా, ఈ మాత్రం చాలునా, ఇంకా కొంచెం పెంచనా, ఈ మాత్రం చాలునా, ఇంకా కొంచెం పెంచనా, ఈ మాత్రం చాలునా, ఇంకా కొంచెం పెంచనా. ಅದರ ಕೊಟ್ಟು సారీ కూల్. ఈ ప్లేసెస్ మీరు వెళ్ళండి ప్లీజ్. హాయ్ చెప్పండి, మీ పేరండి? కాట్రవల్లి. వావ్, కాట్రవల్లి గారు. మీ పేరండి? కాట్రే అండ్ కాట్రవల్లి. చాలా మంచి పేరు పెట్టుకున్నారు. సుమా గారు, మీ యాంకరింగ్ నిజంగా అద్భుతంగా ఉంటదండి. మేడం, ఇది స్టార్ మహిళ కాదు, వార్ మహిళ. నా పేరు సుమా కాదండి, కుసుమ. అంటే మీరు రాజీవ్ కనకాల గారి వైఫ్ కదా? తప్పండి. నా భర్త పేరు రాజీవ్ కనకాల కాదండి, రాజీవ్ వెనకాల. సరే అండి, కాట్రే గారు మీ స్పెషల్ డేట్ చెప్పండి. నేను ఫుల్ దించకుండా తాగుతానండి. దించి తాగొచ్చు కదండి. దించితే మా ఆయన తాగేస్తారండి. అండ్ కాట్రవల్లి గారు చెప్పురి. మీ స్పెషల్ డేట్ చెప్పండి. నేను రా కొడతారా? అవు వాటర్ కలుపుకోవచ్చు కదండి. వాటర్లు సోడాలు మనకు వాడవు. నేను అంతే, రా కొట్టేస్తా. కాదని కొడదాం. ఇప్పుడు వద్దు, గేమ్ ఆడదాం. సరే ఆడు. ఓకే, మనం ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఓకే మేడం, ఫస్ట్ రౌండ్ అంటే ఈ రౌండ్ కాదు మేడం, గేమ్ రౌండ్. అవునా? యా, మొదలెడదాం. ఓకే. మన ఫస్ట్ రౌండ్ పేరు నాకు తెలుసు. చెప్పండి. ప్రశ్నకు ఎలా ఏరే. తప్పు. ప్రశ్నలోనే ఆన్సర్ ఉందిరా. కాట్రే గారు, మొదటగా ఫస్ట్ మీ క్వశ్చన్ కొడుతున్నానండి. చెప్పండి. పవన్ కళ్యాణ్ గారికి నాగబాబు గారికి మధ్య ఉన్న రిలేషన్స్. కొంచెం ఆప్షన్స్ ఇవ్వండి, నాకు టెన్షన్ ఉంది. ఓకే, మీకు ఆప్షన్స్ కావాలి అంతే కదా? ఏ అన్నదమ్ములు, బి బ్రదర్స్. సూపర్, కంగ్రాట్స్ అండి, మీరు గెలుచుకున్నారు ఒక అద్భుతమైన కరెంట్ లేని కుక్కర్ అండి. కరెంట్ లేని కుక్కరా? యా. అదేంటండి ఇచ్చి తీసుకుంటున్నారు? చెప్పాను కదా మేడం, స్టార్ మహిళ కాదు, వార్ మహిళ. ఇస్తాం, తీసుకుంటాం. ఇప్పుడు మీ ప్రశ్న అండి. అడుగురి. మన రోజా భర్త సెలవమణి గారి భార్య పేరు. ఓయమ్మ, ఈ క్వశ్చన్ ఏంది ఎట్లా ఉంది? చెప్పండి. ఆప్షన్ చేయండి. ఏ ఆప్షన్ రోజా, ఓయమ్మ. ఆప్షన్ బి రోజా మేడం, అమ్మో. ఆప్షన్ సి రోజా గారు, ఓయా. ఆప్షన్ డి ఆయనకు ఇంకా పెళ్లి కాలేదు. ఓ రోజా గారంట. yes congrats ఓ గిఫ్ట్ కలిసింది. నేను గిఫ్ట్ కలిసిన ఇచ్చారు. మీరు గెలిచారు మిషన్ లేని వాషింగ్ మిషన్. థ్యాంక్స్. ఏంది అట్లా చేసుకోబోతున్నావు? ఇదంతే మేడం.
ఓ బాగుంది మంచి సోగే ఇట్లా వచ్చినాం. ఓకే కాట్రే గారు చెప్పండి. ఇప్పుడు మీ రెండో క్వశ్చన్ అండి. అయ్యో కొంచెం ఈజీ అడగండి, మీరు కష్టం అడుగుతుంటే నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఓకే, మనిషికి ఆ, ఏ ప్రాంతంలో ఓ తలనొప్పి వస్తుంది? మళ్ళీ ప్రశ్న ఇంకోసారి, మనిషికి తలనొప్పి ఏ ప్రాంతంలో వస్తుంది? కూకట్పల్లిలో. కుక్కడపల్లి ఎందుకు వస్తుందండి? అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటది కదండి. మేడం నేను చెప్పింది ప్రాంతం అంటే ఏరియా కాదు మేడం, బాడీలో ప్రాంతంలో ఎక్కడ వస్తుంది? బాడీలో దీనికి ఆప్షన్స్ ఏమైనా ఇస్తారండి? ఏ ఆ, తలకాయ, ఓకే బి మెడకాయ, ఓకే సి గుండెకాయ, ఓకే. డి నన్ ఆఫ్ ది అబోవ్. వన్ ఆఫ్ ది అబో. తలకాయ కాదు, మెడకాయ కాదు. ఏమండి ఓ పని చేయొచ్చా, నేను లైఫ్ లైన్ ఉపయోగించా ఆడియన్స్ పోల్. యూ కెన్. ఎవరిని అడగాలి? రష్మిని అడగమంటారా? దాని తలకాయ ఏదాడా? తలకాయ నా ఎక్కువ చెప్పు వాళ్ళడా? తలకాయ లేదా? కమాన్, మరి ఎవరిని అడగాలి? మీకు ఎక్కువ టైం లేదు మేడం, జస్ట్ 3 hours ఉంది ఇంక చెప్పాలి మీరు. 3 గంటలు ఉందా? అమ్మో, 3 గంటలేనా మేడం? అది తలకాయ నొప్పి అంటే ఎక్కడ వస్తుంది? మీరు ఏమన్నా కొంచెం చెప్పండి మేడం. చేస్తారా? yes absolutely correct. ఆప్షన్స్ లేదు కదా మేడం, ఆప్షన్స్ లేని చెప్తారేంటి? అయితే మీరు కరెక్ట్ చెప్పారు, తలకాయ ఇక్కడే వస్తుంది, తలకాయ మీద yes వస్తది. yes congrats, మీరు ఏమీ గెలుచుకోలేదు. ఇప్పుడు మీ ప్రశ్న, ఆడు భార్య భర్తల మధ్య గొడవ అయినప్పుడు భార్య భర్తని దేంతో కొడుతుంది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ టీవీ రిమోట్, లేదు ఆప్షన్ బి చిచ్చి మొబైల్, ఓమో ఆప్షన్ సి హ్యాండ్ బ్యాగ్, అప్పు ఆప్షన్ డి దిండుతో. ఇవేమీ లేవు కానీ చెప్పులు ఉన్న ఆప్షన్ లో చెప్పులు. ఓకే, ఆప్షన్ ఈ చెప్పులు. అయితే చెప్పులే. వా కంగ్రాట్స్, మీరు కూడా ఏం గెలుచుకోలేదు. ఓ యా ఏందది? ఓకే మేడం, మనం సక్సెస్ఫుల్ గా ఫస్ట్ రౌండ్ పూర్తి చేసాం. ఇప్పుడు హాట్ కూల్ రౌండ్ మేడం. ఏంటిది? హాట్ కూల్ రౌండ్ అటుకులు నేను తిన్ను మేడం. అటుకుల్ రౌండ్ కాదు మేడం, హాట్ కూల్ రౌండ్. ఓ హాటు కూలు యా, అట్లా చెప్పాలి. ఇప్పుడు నేను కూల్ అనగానే ఆ. మీ ఇద్దరు ప్రేమతో ముందుకొచ్చి ఆ, హాయిగా ప్రేమించుకోవాలి. ఆ. హాట్ అనగానే ఆ. భద్ర శత్రువులా ఇద్దరు విడిపోవాలి. ఓకే కూల్. దాయే అక్క, చాలా రోజులు నేను చూసి ఓ ఏడికి పోయిన ఇన్ని రోజులు? అరే నన్న పెనిమిటికి కాడ పోయినా, నువ్వేడ పోయినావు? నేను ఏడికి పోతా, మా ఊరికి పోతా. అవునా? ఎట్లున్నాడు బావ? ఎట్లుండు బావా హాట్. ఏంటి బావాకి అంటున్నా? ఎప్పుడు గెలిచి చూస్తున్నా మా బావకి దీని మొగుడు ఒక్కడే ఉన్నాడండి, మొగాడు ఆడే పోతాం మేము. మనకి ఇంత గుడ్లు పెట్టుకొని బావ ఎక్కడుండు? అబ్బో, ఎక్కడుండు? బావ అని అడుగుడు కాదు. నంగనాసి పోవేంటి? అది 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 దా 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 ఇక మీరు ఎప్పుడు వచ్చారు? రైట్ రైట్ దా కొట్టు కొట్టు. వద్దు అంటే కొట్టగారి. ఇంటికాడ పోరాడు స్కూల్ కు పోయిండా? ఓలే. నవ్వుతూ చెప్తున్నావా? వాడికి బువ్వండి వచ్చినావా? ఓ వండలే. లేదా ఏయ్, ఇక రాకే. ఆ? ఒంటి మీద నగలండి. ఓ తాకట్టు పెట్టిన తాకట్టు పెడితే ఇక్కడికి తీసుకుర్రి. ఒంటి మీద నగలు, ఇంట్లో నగలు. నగలండి. నగలండి. చోకత్తరే. ఈ వారు మహిళలు నువ్వు ఎన్ని ఎపిసోడ్ అలా కొట్టండి. ఈ వారు మహిళలు నువ్వు ఎన్ని ఎపిసోడ్ చేసినవి? 3-4 వేలు ఎపిసోడ్ చేశానండి. 3-4 వేల ఎపిసోడ్లా? అబ్బబ్బబ్బబ్బబ్బ, ఈ యాంకర్ కూడా ఎన్ని ఎపిసోడ్ చేయలేదు కానీ ఏంటమ్మా నీ సంగతి ఏంటమ్మా? రాజీ వెనకాల వచ్చేస్తాను. హోటల్కి వెళ్ళొద్దు, నేనే వండుతాను. బాబుకి నీకు ఇద్దరికి నేనే పోతాను. అది అర్థమైందా? ఓకే, ఇప్పుడన్నా సక్కంగా వచ్చి కాబరాలు చేయండి. పదండి. సుమా గారు, సుడిగాలి, సోది గాలి, వాట్ ఎవర్ గాలి మీద మీరు కేసు వేయండి. సుమా గారిని ఆల్రెడీ అడిగాం మేము, మీ ఇష్టం అమ్మా హ్యాపీగా చేయండి అన్నారు. రోజా గారు, యాక్చువల్గా సుమాతో నేను 2 షోస్ చేశాను.
సో తనకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. అమ్మో, అయ్యో ఎవరినైనా ఇలా చూస్తే అలా కామెడీ చేస్తుంది. ఈ మధ్య ఒక షోలో నన్ను కూడా నేనే ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తాను అన్ని కూడా సూపర్ గా చేసింది. చాలా బాగా చేసింది, చాలా ఇంట్రెస్టింగ్ గా చేసింది. ఈయనేమో తెగ సుమగారు లాగా ఇట్ల అదొకటి ఎంట్రీ సూపర్ గా ఉంది. అండ్ స్టార్ మహిళ లాంటివి చేయడానికి ఏ యాంకర్ అని ఒప్పుకుంటారు కానీ వార్ మహిళకి యాంకర్ గా చేయమంటే ఎవరు చేయరు. యాంకర్లు అందరూ పారిపోతారు ఇలా కొడుతూ ఉంటే. సీను మళ్ళీ గెటప్ వేసేసావా? అసలు ఇలా పెట్టేసి ఆ ఫేస్ ఒకలాగా పెట్టేసి ఏంది సూపర్. నాగబాబు సార్ మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? పెర్ఫార్మెన్స్ కాదు కానీ నేను జబర్దస్త్ షో వచ్చిన తర్వాత భయంకరంగా మగవాళ్ళు ఈ ఆడగట్ట ప్లస్ ఏంటయా బాబు మా హింస. ప్రతి వాళ్ళు చేస్తారు. లేడీ గట్ట పెయ్యిని ఆర్టిస్ట్ లేరు అనుకుంటా కదా. లేరు. లాస్ట్ ధనరాజు కూడా ధనరాజు కూడా వేసాడు. అతిలోక సుందరి గెటప్ బాగా చేశారు. సీను సుధీర్ డాన్స్ కూడా బాగా చేస్తారు. సుధీర్ డీలో కూడా పాల్గొ, ట్రై చేయి. D6 వేస్తారు కదా మనోళ్ళే. ఇన్ఫాక్ట్ ఒక మాట చెప్పాలంటే మధ్యలో మీ సీనియర్లు మీ కెప్టెన్స్ వెళ్ళిపోయిన తర్వాత పాపం వీళ్ళు ఎలా చేస్తారు అని చిన్న టెన్షన్ జడ్జెస్ మాకు కూడా ఉంది. ఫ్రాంక్గా చెప్తున్నాను సుధీర్, గురువుని మించిన శిష్యులయ్యారు మీరు. దీన్ని ఇలాగే మెయింటైన్ చేయండి. డెఫినెట్గా మీకు ఈ షో కూడా మంచి అడ్వాంటేజ్. సుధీర్ మీ కెప్టెన్ ని రిమెంబర్ చేస్తూ ఆ స్టెప్ వేద్దామా? వేణన్నా నేను అస్సలు అనుకోలేదన్నా.